పోలీసులు అయితే సమాచారం ఇచ్చారు. ఆమె ఇచ్చిన పోలీసులు రాజు ముగ్గురు పిల్లలు తల్లి కూడా ఉన్నారు అదే ఇంట్లో. మరి మిగిలిన కుటుంబ సభ్యులు ఎవరు రాలేదు అక్కడికి? వాళ్ళ వెర్షన్ ఏంటి? వాళ్ళు ఎక్కడున్నారు? మొత్తం కుటుంబ సభ్యులకి సంబంధించి తల్లి, తండ్రి, అదేవిధంగా స్నేహితులు, బంధువులు మొత్తం అందరూ కూడా వచ్చారు. వచ్చినటువంటి తల్లి లోపలే ఉన్నారు, తండ్రి బయటికి. అంటే అసలు ఇక్కడ జరుగుతున్నది వన్ సైడెడ్గా బయటికి వెళ్తుంది. అసలు నా కూతురు ఏ తప్పు చేయకుండా నా కూతురు మీద అభాండాలు మోస్తున్నారు, డబ్బులు డిమాండ్ చేసింది, డబ్బుల కోసం బెదిరించిందనే వార్తా కథనాలు వస్తాయని నేను బయటకు వచ్చానని తండ్రి అయితే చెప్తున్నటువంటిది అయితే ఉంది. ఇప్పటి వరకు ఆమె కుటుంబ సభ్యులు అంటే తండ్రితో పాటుగా తల్లి లోపల ఉన్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు, స్నేహితులు అనేక మంది వచ్చారు. అదేవిధంగా ఈమెతో పాటు అంటే మౌనికతో పాటు ఉన్నటువంటి ఈవెంట్స్కి వెళ్తున్నటువంటి స్నేహితులు కూడా వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆమె చాలా ఎక్కడికి వెళ్ళదు, ఈవెంట్స్ చేస్తుంది. అదేవిధంగా ఇంటర్మీడియట్ బేసిక్తో అంటే క్రెడిట్ కార్డు బ్యాంకుకి సంబంధించి అక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తుంది. నార్మల్ టైంలో ఈవెంట్స్ చేయడానికి వెళ్తుంది. ఎప్పుడు ఈవెంట్స్కి వెళ్ళి రాజు ఈవెంట్కి వెళ్ళే వాళ్ళ స్నేహితులు ఉన్నారంటే బహుశా వాళ్ళకి రవీంద్ర గురించి ఏదైనా చెప్పే అవకాశం ఉంటుంది కదా? ఏమీ తినకుండా ఉన్నటువంటి కుటుంబ వరకు అయితే అంటే ఆమెకు సంబంధించినటువంటి స్నేహితులు వచ్చారు. వచ్చిన తర్వాత పోలీసుల సమక్షంలో అంటే వాళ్ళతో అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటో తెలుసుకుని ప్రస్తుతం అయితే స్నేహితులంతా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. కొంతమంది స్టేషన్ లోపల వివరాలు అయితే పోలీసులు తీసుకుంటున్నటువంటిది అయితే ఉంది. వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తాను. కానీ ఇప్పటి వరకు తల్లికి కానీ తండ్రికి కానీ ఆమెతో సన్నిహితంగా ఉంటున్నటువంటి ఆ చెల్లికి కానీ ఎవరికి రవీంద్రకి సంబంధించినటువంటి వివరాలు ఏవి తెలియదనే చెప్తున్నారు. ఎప్పుడు ఎవరితోనూ షేర్ చేసుకోలేదని చెప్తున్నారు. కానీ బయటికి అసలు ఎలా నమ్మి వచ్చిందనేది తెలియనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈమెకు సంబంధించి గత 2 సంవత్సరాలుగా ఒక సీక్రెట్ రిలేషన్ అయితే మెయింటైన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే తల్లిదండ్రులు ఒకవైపు నుంచి మా అమ్మాయి ఎవరిని ప్రేమించలేదు, ఎప్పుడు ఫోన్లో మాట్లాడదు, కంటిన్యూగా తన ఈవెంట్స్కి వెళ్తుంది లేదా బ్యాంకులో పనిచేస్తుంది తప్ప వేరే చోటకి వెళ్ళదు అని ఓ పక్క నుంచి తల్లిదండ్రులు, తండ్రి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోపక్క అటు రవీందర్ చెప్తున్నటువంటి వాదన ఆమె నన్ను డబ్బుల కోసం వేధించింది, ఆ వేధింపులు భరించలేకే నేను హత్య చేశానని చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఇప్పటి వరకు రవీంద్రకి పెళ్లి కాలేదని నమ్మిస్తూ వచ్చినటువంటిది అయితే ఉంది. ఇంతకాలం పెళ్లి కానటువంటి వ్యక్తి సడన్ గా పెళ్ళయిందనే విషయం మౌనికకు తెలిసినటువంటి నేపథ్యంలో తనని ఎందుకు మోసం చేసావు, అదేవిధంగా నన్ను పెళ్లి చేసుకుంటావు లేదని ప్రశ్నించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇలా ప్రశ్నించినటువంటి నేపథ్యంలోనే ఇద్దరి మధ్య జరిగినటువంటి ఈ వివాదం హత్యకు దారితీసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ముందుగానే ఒక పక్కా ప్రణాళిక వేసుకున్నటువంటి రవీంద్ర కత్తులను కొనుగోలు చేశాడు. ఆ కత్తులు కొనుగోలు చేసి నమ్మకంగా మౌనికను తన ఇంటికైతే రప్పించినటువంటిది అయితే ఉంది. అయితే ఇది ఏదో ఒకటి తేల్చుకోవడానికో లేకపోతే అతను నమ్మించినటువంటి మాటలు నమ్మో ఖచ్చితంగా మౌనిక అయితే రవీంద్ర ఇంటికి వెళ్ళినటువంటిది అయితే ఉంది. రవీంద్ర ఇంటికి అంటే ఇంచుమించుగా చూస్తే కంచరపాలెం నుంచి గాజువాకలో రావడానికి ఇంటి నుంచి 10:30కి బయటకు వచ్చిందని చెప్తున్నారు. అక్కడ నుంచి దాదాపుగా ఒక 40 రాజు ఆమెను చంపిన తర్వాత తలను తీసుకువెళ్ళి దగ్గరలో ఒక ఏరియాలో తగలబెట్టేశాడని చెప్తున్నారు కదా, ఆ ఏరియా దగ్గరికి వెళ్ళి అవన్నీ స్వాధీనం చేసుకున్నారా? సరిగ్గా అక్కడి నుంచి చంపిన దగ్గర నుంచి అపార్ట్మెంట్ దగ్గర నుంచి తలను తగలబెట్టిన చోటికి ఎంత దూరం ఉంటుంది, ఎలా తీసుకువెళ్ళాడు? వైపు నుంచి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే ఆమెకి ఇప్పటి వరకు పోలీసుల నుంచి అందుతున్నటువంటి సమాచారం ప్రకారము అది ఈ పోలీస్ స్టేషన్ నుంచి దాదాపుగా 500 మీటర్ల దూరంలోనే హత్య జరిగినటువంటి ఇల్లు ఉంది. ఇక్కడ హత్య చేసిన తర్వాత నేరుగా తలను అదేవిధంగా కొన్ని శరీర భాగాలను ముఖ్యంగా చూస్తే ఆమె సెల్ ఫోను, చెప్పులు, బట్టలు, సిమ్ కార్డు మొత్తం అన్నింటినీ ఒక కవర్లో పెట్టి ఇక్కడి నుంచి మోసుకుని తీసుకెళ్ళినటువంటిది అయితే ఉంది. అయితే ఇక్కడి నుంచి దాదాపుగా అంటే ఈ తల భాగము ఇతర భాగాలను పడేసినటువంటి ప్లేసు ధారపాలెం అనేది సింహాచలం దగ్గర అంటే ఇంచుమించుగా 15 నుంచి 18 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ 18 కిలోమీటర్ల దూరంలో పొలాల్లో తీసుకెళ్లి ఈమె శరీర భాగాలను అయితే పడేశారు. అయితే ఇప్పటి వరకు అటు సోషల్ మీడియాలో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ వీళ్ళు చెప్పబడుతున్నట్టు ఆ తల భాగం ఇతర శరీర భాగాలు దొరికాయని చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఎవిడెన్స్ టీము ఇప్పుడు ఎవిడెన్స్ రెస్పాన్స్ టీం పోలీసులకు సంబంధించినటువంటి ఒక టీం అయితే గాజువాక పోలీస్ స్టేషన్కి వచ్చింది. వీళ్ళు మొత్తం అందరూ కూడా ఈ క్లూస్ టీమ్స్తో కలిపి ఈ పరిశీలన చేయడానికి వెళ్ళారు. అతను ఇచ్చినటువంటి సమాచారం మేరకు మొత్తం అంతా పరిశీలన చేసి వచ్చారు. కానీ ఎక్కడా కూడా తల భాగం కానీ ఇతర శరీర భాగాలు దొరకపోయేసరికి వెనక్కి తిరిగి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా చూస్తే ఇప్పుడు రాజు అదే అపార్ట్మెంట్ లో సీసీ కెమెరాలు ఉన్నాయా? అతను ఎన్ని గంటలకు లోపలికి వెళ్ళాడు, ఆమె లోపలికి రావడం
ఆ తర్వాత అతను ఏదైనా ఒక కవర్ తీసుకుని బయటికి వెళ్ళటం ఇవి కూడా రికార్డ్ అయ్యి ఉంటాయి కదా సీసీ కెమెరాలో. లేదు గేటు బయట ఉన్నటువంటి ఏదైనా దుకాణాల దగ్గర ఉన్నవి, లేదు పోలీస్ కంట్రోల్ రూమ్కి కనెక్ట్ అయ్యి ఉన్న సీసీ కెమెరాలు ఇవన్నీ రికార్డ్ అయ్యి ఉంటాయి కదా. పోలీస్ కంట్రోల్ రూమ్కి కనెక్ట్ అయ్యి ఉన్న సీసీ కెమెరాలు కెమెరాలు అయితే అపార్ట్మెంట్కి సంబంధించి ఉన్నాయి. దాదాపుగా 7 సీసీ అంటే మొత్తము దాదాపు 15 సీసీ కెమెరాల వరకు అపార్ట్మెంట్ చుట్టూ ఉన్నాయి. అందులో 7 పనిచేస్తున్నాయి. కానీ నిన్న ఉదయం నుంచి ఆమె ఇంటికి అపార్ట్మెంట్ లోపలికి వచ్చిందని చెప్పబడుతున్నటువంటి ఏ ఒక్క ఆధారం సీసీ కెమెరాల్లో లేవు. ఖచ్చితంగా మీడియా వారు కావచ్చు, ఇతరులు ఎవరైనా సరే ఆ సీసీ కెమెరాలను తీస్తారనేది మనం చూడొచ్చు. నిందితుడిని అయితే తీసుకెళ్తూ ఉన్నారు. నిందితుడికి సంబంధించి ప్రస్తుతం ఎందుకంటే సీన్ రీకన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. అతనికి సంబంధించినటువంటి విజువల్లో కూడా చూడొచ్చు. ముసుగేసి ప్రస్తుతం అతన్ని అయితే తీసుకెళ్తున్నటువంటి విజువల్స్ని ప్రత్యక్షంగా చూడొచ్చు పోలీసులు అయితే. ఎందుకంటే రవీంద్రకి సంబంధించి ఇప్పుడు సీన్ రీకన్స్ట్రక్షన్, ఎందుకంటే తలభాగం గుర్తించలేదు కాబట్టి, తలభాగం తెలియలేదు కాబట్టి, ఎక్కడుందో తెలియదు కాబట్టి ఆ తలభాగాన్ని గుర్తించాలంటే ఖచ్చితంగా సీన్ రీకన్స్ట్రక్షన్ అనేది చేయాలి. సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడం కోసమే ప్రస్తుతం అతన్ని అయితే పోలీసులు తీసుకెళ్తున్నటువంటి విజువల్స్ కూడా చూడొచ్చు. ఓ పక్కన ఆ జీప్కి ఎదురుకుండా ఆమె తండ్రి కూడా, ఎందుకంటే మౌనిక తండ్రిని కూడా చూడొచ్చు, పోలీస్ జీప్కి దండం పెడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనము విజువల్లో చూస్తే ఇక్కడ ఆ లోపల ఉన్నటువంటి నల్ల బ్లాక్ డ్రెస్ లో ఆ బ్లాక్ కలర్ క్లాత్ ని అతనికైతే మూసివేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి పోలీసులు వేగంగా సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడానికి అయితే తీసుకెళ్తున్నారు అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ఈ కేసుకు సంబంధించి కూడా ముఖ్యంగా ఇతను ఎంత పాశవికంగా దారుణంగా హత్య చేసినటువంటి ఘటన ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళకి సంబంధించినటువంటి ఈ పూర్తి వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో ఈ అంటే రవీందర్ని తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో అసలు హత్య ఎలా చేశాడు, ఏ ప్లేస్లో చేశాడు, ఎక్కడ నరికి ముక్కలుగా ప్యాక్ చేశాడు, అదేవిధంగా శరీర భాగాల్ని ఎక్కడ పాడేశారనే విషయాలు మరికొద్ది సేపట్లో తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. రోహిత్, రైట్, ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నారు అంటే సీన్ రీకన్స్ట్రక్షన్ ఫస్ట్ బహుశా అపార్ట్మెంట్ దగ్గరికి తీసుకెళ్తూ ఉండుండొచ్చేమో. అపార్ట్మెంట్ దగ్గరికి తీసుకెళ్ళి ఆ తర్వాత తలపాటు తగలబెట్టేసిన దగ్గరికి తీసుకెళ్తున్నారా? అపార్ట్మెంట్ ఎంత దూరం అక్కడికి? అపార్ట్మెంట్ ఇప్పుడు స్టేషన్ దగ్గర నుంచి అపార్ట్మెంట్ ఎంత దూరం హత్య జరిగిన ప్లేస్ దగ్గరికి? ఇక్కడ నుంచి దాదాపుగా 500 మీటర్ల దూరం అయితే అపార్ట్మెంట్ ఉంటుంది. అపార్ట్మెంట్కి ఫస్ట్ అయితే పోలీసులు అక్కడికి చేరుకునే అవకాశం అయితే ఉంది. అయితే వెహికల్ కూడా, ఎందుకంటే ఇక్కడ నుంచి మూవ్ అయిన తర్వాత వెంటనే అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేయండి. ఒక్కసారి సీనరీ కన్స్ట్రక్షన్కి సంబంధించిన వివరాలు సేకరించే ప్రయత్నం చేయండి. ఎస్, ఒక్కసారి బిగ్ టీవీ వైపు చూడండి. ఇప్పుడే పోలీస్ స్టేషన్ నుంచి రవీంద్రను, నేవీ ఉద్యోగి రవీంద్రను పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం తీసుకుని వెళ్ళారు. అతను అదుపులోకి తీసుకున్న తర్వాత ఇదిగో మీరు చూస్తున్న ఈ అపార్ట్మెంట్లోనే చంపేశాడు ఆ మౌనికను. చంపిన తర్వాత తలను వేరే చోటకి తీసుకెళ్లి తగలబెట్టాడని చెప్తున్నాడు. అయితే కొన్ని వివరాలు తెలుస్తూ ఉన్నాయి. నేవీ ఐడి కార్డును తీసేసుకుంది. నేవీ ఐడి కార్డును తీసేసుకుంది. మీ కొన్ని కంప్లైంట్స్ కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఐడి కార్డుని తీసేసుకోవడంతో తన ఉద్యోగానికి ముప్పు ఉంటుందని భావించే మౌనికను అడ్డు తొలగించుకోవాలి అని రవీంద్ర పక్కాగా ప్లాన్ చేసి చంపేసినట్టుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని పోలీసుల ముందు రవీంద్ర ఒప్పుకున్నాడు అనే ప్రచారం జరుగుతోంది. రవీంద్ర నేవీలో ఉద్యోగం చేస్తున్నాడు. రవీంద్ర ఇలా మరో అమ్మాయితో మోసపూరిత సంబంధం పెట్టుకోవడంతో అతని ఐడి కార్డ్ని నేవీ ఉద్యోగులు తీసేసుకున్నారు. ఉద్యోగానికి ఎక్కడ ఎసరు వస్తుందో, ఉద్యోగానికి ఎక్కడ ముప్పు వస్తుందోననే భయంతోనే ఆమె అడ్డును తొలగించుకోవాలి అని రవీంద్ర ఈ పథకం రచించినట్టుగా తెలుస్తుంది. ఒకసారి మౌనిక తండ్రి మాట్లాడాడు బిగ్ టీవీతో. మౌనిక తండ్రి మాట్లాడాడు, చూద్దాం. జరిగింది నాకు తెలియదు. మా పాపకి ఎటువంటి లవ్వులు ఏమీ లేవు. ఎందుకంటే రేపు మా పెళ్ళి వాళ్ళ సంబంధం అయిపోతుంది. మా పాప అలాంటి ఉంటే నవ్వు అని చెప్తుంది కదా. ఎందుకంటే